వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ ఫ్రమ్ జంగారెడ్డి. ఫ్రెండ్స్, మన దగ్గరికి టెలిస్కోప్ రాడ్లు, తర్వాతనేమో క్రొకడైల్లు రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చినాయి. తర్వాతనేమో రొయ్యలు మీరు అడుగుతున్నారు ఎప్పటి నుంచో రొయ్యలు వచ్చినాయి. ఇవన్నీ చూసే ముందు ఫస్ట్ మన షాప్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఒకసారి సరదాగా మీకు చూపిస్తాను. ఒకసారి వాటిన్నిటిని చూసిన తర్వాత వీటి కోసం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్ మన దగ్గర చైర్స్ ఉన్నాయండి. చైర్స్లోనే మన దగ్గర 3 రకాలు అవైలబుల్గా ఉన్నాయి. చైర్స్ ఒకటి, కుర్చీ ఒకటి, తర్వాత ఫోల్డింగ్ చైర్ ఒకటి, 3 అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, చైర్స్ ఉన్నాయి. తర్వాత మొత్తం ఫిషింగ్ లైన్స్ ప్రో హంటర్ ఉన్నాయి, ప్రోబ్రస్ ఉన్నాయి. తర్వాత మోనో లైన్లో గొరిల్లా ఉన్నాయి. తర్వాతనేమో ఇంకా 3D లైన్లు ఉన్నాయి. మొత్తం అన్ని ఫిషింగ్ లైన్లు, ఫిషింగ్ రీళ్ళు, ఎమోషి, తర్వాతనేమో డిఎం, D6, ఎమోషిలోనే ఇంకా 4000, 5000, 6000, 7000 జిఎస్. తర్వాతనేమో మోనో లైన్లోనేమో ఇంకా పీడి, తర్వాత 4E, రకరకాల డిఫరెంట్. తర్వాత బయట కాస్టింగ్ రీళ్ళు, తర్వాతనేమో కోబ్రా రీళ్ళు, తర్వాతనేమో చిన్న మిషన్లో టీఎఫ్సి మిషన్లో, తర్వాతనేమో ఇవే మొత్తం ఇంకా ఎమోషి, డిఎం, తర్వాతనేమో ఇంకా రకరకాల మోడల్స్ మొత్తం అన్నీ కూడాను. తర్వాతనేమో ఫ్రాక్ బాక్సులు, మొత్తం అన్నీ ఫ్రాక్ బాక్సులు మినీ సైజు, లార్జ్ సైజు, మీడియం సైజు, ఫాక్స్ గోల్డ్. ఓకే, తర్వాతనేమో క్రొకడైల్ 6 feet, 7 feet, 8 feet, 9 feet, 10 feet మొత్తం క్రొకడైల్ రాడ్లు మొత్తం అన్నీ కూడాను మన దగ్గర. బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఉంది, తర్వాత రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉంది, తర్వాత బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉంది. లైట్ వెయిట్ రాడ్లు, తర్వాతనేమో జూపిటర్ సఫారీ రాడ్లు. ఓకేనా, నెట్లో, తర్వాతనేమో వాలలో 9 feet వాలలో, తర్వాత మన చైర్స్, ఫోల్డింగ్ చైర్స్. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మన దగ్గర లోకానా టొర్నాడో 8X బ్రెడెడ్ లైన్లు, లోకానా కంపెనీలోనే లోకానా, డైవా, పైనర్ ఫ్లాష్ ఎక్సీ, పైనర్ బ్లాక్ హ్యాట్, తర్వాతనేమో డ్రమ్ రీల్స్, మొత్తం డ్రమ్ రీల్లో మోడల్లో, బయట కాస్టింగ్ రాడ్లు, బయట కాస్టింగ్ రీళ్ళు, బయట కాస్టింగ్లలో లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, దాంట్లో మోడల్స్, తర్వాత లిప్ గ్రిప్లరు, బయట కాస్టింగ్ రాడ్లోనే మళ్ళీ డిఫరెంట్ మోడల్స్. తర్వాతనేమో కనెక్టెడ్ లైన్లు మొత్తం అన్నీ కూడాను ప్రో హంటర్ కనెక్టెడ్ లైన్లు. నెక్స్ట్ వచ్చి CSM స్నాప్స్, తర్వాతనేమో KT 4000, 5000, 6000, 7000. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇంకా రకరకాల లోకానా బయట కాస్టింగ్ మిషన్లో బ్రెడెడ్లో మొత్తం బయట కాస్టింగ్ మిషన్లు అనమాట. ఇది ప్రోబ్రస్ అంటే పైనర్ కంపెనీది, లోకానా కంపెనీ. తర్వాత లిప్ రేపర్లో మినీ సైజు, లార్జ్ సైజు, కట్రస్ మినీ సైజు. తర్వాత మొత్తం ఇవన్నీ ఫిషింగ్ రీళ్ళు. ఇందులోనే 5000, 6000, 7000 మొత్తం అన్నీ కూడాను అవైలబుల్గా ఉన్నాయి. తర్వాతనేమో కోరల్ ఫిషింగ్ రీల్స్, తర్వాత గుచ్చగాలాలు. నెక్స్ట్ వచ్చి ఈ సెక్షన్లోకి వస్తే మొత్తం ఫైర్ ఫాక్స్ గోల్డ్ 40, 50, 60, 70, 80, 90, 100 వరకు మొత్తం అన్నీ. తర్వాత కొరమేళ్ళు పట్టుకోవడానికి మినీ లూరీ ఫిషింగ్లు, తర్వాతనేమో డిఫరెంట్ జిగెట్ ఫిషింగులు, తర్వాత లోకానా సంబంధించిన తర్వాత ఫ్లోట్స్ సంబంధించి డిఫరెంట్ మోడల్స్ మొత్తం అన్నీ. ఫ్లోట్స్, లాంగ్ ఫ్లోట్స్, డిఫరెంట్ ఫ్లోట్లోనే పెద్ద 40 గ్రాములు, 20 గ్రాములు, 10 గ్రాములు, 15 గ్రాములు మొత్తం అన్నీ కూడాను. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఈ సెక్షన్లోకి వెళ్తే మొత్తం అన్ని ఫ్లోట్లోనే లాంగ్ ఫ్లోట్లు, తర్వాత రౌండ్ ఫ్లోట్లు, బిగ్ ఫ్లోట్లు మొత్తం అన్నీ కూడాను. ఫీడర్లోనేమో ఎంటీ ఫీడర్లో, తర్వాతనేమో మెటల్ ఫీడర్లో. నెక్స్ట్ వస్తే లూరీ, సాఫ్ట్ లూరీ ఫిష్లు మొత్తం అన్నీ కూడాను. సాఫ్ట్ లూరీ ఫిష్లు, జిగెట్, వితౌట్ జిగెట్ ఫిష్, హార్డ్ లూరీ ఫిష్లు మొత్తం. నెక్స్ట్ వచ్చి సాఫ్ట్ లూరీ ఫిష్లు మొత్తం ఇవన్నీ కూడాను సాఫ్ట్ లూరీ ఫిష్లు. నెక్స్ట్ వచ్చి హార్డ్ లూరీ ఫిష్లోనే ఇది డిఫరెంట్ మోడల్స్ మొత్తం అన్నీ కూడాను. తర్వాతనేమో స్టాండర్డ్స్, ఒకసారి చూడండి మొత్తం అన్నీ కూడాను ఇవి. తర్వాత స్నాపర్స్, తర్వాతనేమో మొత్తం ఫీడర్స్, మొత్తం ఫుల్ ఫీడర్స్ అనమాట ఇవి. ఫుల్ ఫీడర్లో తర్వాతనేమో వాల్గా క్యాట్ ఫిష్, పంకస్లు పట్టుకోవటానికి మొత్తం హార్డ్ లూరీస్ అనమాట మొత్తం అన్నీ కూడాను. స్పూన్ స్పిన్నర్స్లో మోడల్లో డిఫరెంట్ మోడల్లో. ఈ సెక్షన్ అయిపోతే నెక్స్ట్ ఫ్రాక్ సెక్షన్ మొత్తం అన్నీ కూడాను. లోకానా ఫ్రాక్స్, లోకానా బ్లాక్ మాంబో ఫ్రాక్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఇంకా డిఫరెంట్ మొత్తం 60 రూపాయల కాడ నుంచి 250 రూపాయల వరకు డిఫరెంట్ ఫ్రాక్స్ ఉన్నాయి మొత్తం అన్నీ కూడాను. డిఫరెంట్ ఐటమ్స్, డిఫరెంట్ క్వాలిటీ, డిఫరెంట్ మొత్తం బిల్ క్వాలిటీలతో సహా మొత్తం అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి మొత్తం అన్నీ కూడాను. మొత్తం ఇవన్నీ కూడాను ఫ్రాక్ సెక్షన్ అనమాట మొత్తం అన్నీ కూడాను. ఈ ఫ్రాక్ సెక్షన్ పోతే నెక్స్ట్ టెలిస్కోప్ రాడ్ల సెక్షన్ అనమాట. ఇది మొత్తం అంతా కూడాను టెలిస్కోప్ రాడ్ల సెక్షన్. టెలిస్కోప్ రాడ్లోని మామూలుగా విడిగా
విడిగా మనకు కావాల్సినేమో పోల్స్, తర్వాతనేమో 8 ఫీటు, 9 ఫీటు, 10 ఫీటు, 12 ఫీటు, 15 ఫీటు, ఫాక్స్ గోల్డ్, లోకానా, సెగ్మా, ప్రో హంటర్ మొత్తం ఇవన్నీ కూడా టెలిస్కోప్ రాడ్ల సెక్షను. ఇదేమో పోల్ రాడ్ సెక్షను. పోల్ రాడ్ ఆర్మీ పోల్స్ 10 ఫీటు, 12 ఫీటు, 15 ఫీటు మొత్తం ఇవన్నీ కూడా పోల్ రాడ్ సెక్షన్లో. మళ్ళీ ఈ సెక్షన్లోకి వస్తే మళ్ళీ ఇవి కూడా ఫిషింగ్ రాడ్లే. మొత్తం 6 ఫీటు, 7 ఫీటు, 8 ఫీటు, 9 ఫీటు, 10 ఫీటు మొత్తం ఇవన్నీ కూడాను ఫిషింగ్ రాడ్సే. మొత్తం వితౌట్ స్క్రూ ఉంటుంది, వితౌట్ స్క్రూ సిస్టమ్ ఉంటుంది, మొత్తం అన్నీ కూడా అనమాట. వితౌట్ స్క్రూ సిస్టమ్ ఉంటుంది మొత్తం అన్నీ కూడా. క్రొకడైల్, సూపర్ సాలిడ్, ఓకోమా. ఈ నెక్స్ట్ పోతే కటల్స్, లిప్ రెప్పర్లో ఇదో డిఫరెంట్ మోడలు. తర్వాత లిప్ రెప్పర్లో ఇదో డిఫరెంట్ మోడలు, ఇదో డిఫరెంట్ మోడలు. 3D సెక్షను మొత్తం ప్రో హంటర్లో. అక్కడ మీకు సీల్ బాక్సులు చూపించాను, ఇక్కడేమో లూజ్గా పెడతాను అనమాట ఈ బాక్సులు అన్నీ కూడాను. ఇవన్నీ కూడా క్యాషియో, పీజీ మొత్తం బ్రాడెడ్ లైన్ 150 మీటర్లు, 100 మీటర్లు, 220 రూపాయల కాడి నుంచి 550 రూపాయల వరకు ఈ సెక్షన్ అయిపోతే మొత్తం ఇవన్నీ కూడాను మొత్తం మన వల్ల అనమాట. చేప మనం తీసుకునే హ్యాండ్ గర్ అనమాట. మొత్తం అన్నీ కూడాను టెలిస్కోప్ సెక్షన్ అనమాట. ఇవన్నీ కూడాను మొత్తం అన్నీ కూడా టెలిస్కోప్ సెక్షను. ఈ సైడ్ టెలిస్కోప్ సెక్షన్ పోతే మళ్ళీ ఫిషింగ్ రాడ్లు, మళ్ళీ ఫిషింగ్ రాడ్లు 10 ఫీటు, 12 ఫీటు, 8 ఫీటు, 9 ఫీటు, 6 ఫీటు, 7 ఫీటు ఇవన్నీ మొత్తం అన్నీ కూడాను టెలిస్కోప్ సెక్షన్ మొత్తం అన్నీ కూడాను ఇవన్నీ కూడాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇకపోతే మొత్తం టెలిస్కోప్ రాడ్లు మొత్తం అంతా కూడాను ఇక్కడ అన్బాక్సింగ్ చేసేసి మొత్తం అన్నీ ఇక్కడ పెట్టేసాను. మొత్తం మన దగ్గర అన్నీ కూడాను. ఈ సెక్షన్ అంతా అయిపోతే మొత్తం ఇవి మన ఫిష్కి పెట్టుకునే స్టాండ్లు, మొత్తం ఫిషింగ్ కవర్లు, నెక్స్ట్ వచ్చి మన హ్యాండ్ కవర్లు మొత్తం అన్నీ కూడాను, మినీ ఫిష్లు మొత్తం అన్నీ. ఈ సెక్షన్ అంతా కూడాను డైవా, లోకానా, పైనేరు మొత్తం అన్నీ కూడాను. ఇగో మొత్తం లోకానా, డైవా, పైనేరు మొత్తం అన్నీ ఈ కంపెనీ రాడ్లు అనమాట. మొత్తం అన్నీ ఈ కంపెనీ రాడ్లు అయిపోయిన తర్వాత ఇవి ఫిషింగ్ క్లీనర్లో మొత్తం సాలిడ్ మొత్తం అన్నీ కూడాను ఫిష్ క్లీనర్, జిగ్గిడ్ హుక్స్ మొత్తం కంపెనీ హుక్స్, చిన్న పెద్ద మొత్తం అన్నీ కూడాను ఇక్కడ. మొత్తం ఇవన్నీ పోతే చిన్న హుక్స్ బాక్స్ మొత్తం ఇవన్నీ కూడాను 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 సైజు వరకు చిన్న హుక్స్. తర్వాత మొత్తం ఈ 3 హుక్ సైజు మొత్తం 3 హుక్స్లో చిన్న పెద్ద మొత్తం అన్నీ హాబాస్. తర్వాత లిక్విడ్స్ మొత్తం అన్నీ. నెక్స్ట్ ఈ సెక్షన్లోకి వస్తే మొత్తం అన్నీ మన రాడ్ స్టాండ్లు మొత్తం ఈ సెక్షన్లో ఉంటాయండి. ఓకేనా ఫ్రెండ్స్. మొత్తం అన్నీ మనకి ఇలా చూపించినా మనకు అర్థం కాదు కాబట్టి క్లారిటీగా మనకు తెలియాలంటే క్యాటలాగ్లోకి వెళ్ళి క్యాటలాగ్ నెంబర్ సేవ్ చేసుకోండి. నెంబర్ సేవ్ చేసుకుంటే మొత్తం క్యాటలాగ్లో మొత్తం మన దగ్గర ఉన్న ఐటము, రేట్లు, వాటి మొత్తం ఆ బిల్ క్వాలిటీ ఏంటి, మెటీరియల్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి మొత్తం అన్నీ కూడాను మీకు క్లియర్గా తెలుస్తాయి అన్నమాట. క్లియర్గా తెలిసిన తర్వాత మీకు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. మీ అడ్రస్ పెట్టండి. మీ అడ్రస్ పెట్టిన తర్వాత ఆర్డర్ పెట్టుకోండి కావాల్సిన వాళ్ళు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా కొన్ని ఐటమ్స్ మీకు చూపించాను. మన దగ్గర ఉన్న స్టాక్ అంతా కూడాను. అంటే ఒక సబ్స్క్రైబర్ అడిగాడు, అన్న ఒకసారి మొత్తం అన్నీ ఒకసారి చూపించండి అన్న, సరదా చూస్తాం, మేము షాప్ దగ్గరగా రాలేకపోతున్నాం అన్న, మా దూరం కదని చెప్పేసి అన్నారు. మీకు వరకు మేరకు చూపించాను. ఓకేనా. ఇప్పుడు వచ్చిన కొంచెం తక్కువ ఐటమ్స్ వచ్చినాయి, అవి చూపించేస్తాను ఫ్రెండ్స్. ఇవి క్రొకడైల్, ఇది క్రొకడైల్ 7 ఫీట్ రాడ్. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది. మీకు చాలా గట్టి రాడ్ల కోసం చూస్తుంటే క్రొకడైల్ కానీ, ఒకోమా కానీ, సూపర్ సాలిడ్ కానీ ఈ మూడిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. మీకు కొరబైళ్ళకి అయితే 7 ఫీట్ కానీ 8 ఫీట్ కానీ తీసుకోండి. మీకు బాగుంటుంది. బరువు పరంగా ఏంటి, క్వాలిటీ పరంగా ఏంటి బాగుంటుంది. ఓకేనండి. మీకు తేలికపాటిగా ఉండాలంటే కంపెనీ రాడ్లలో తీసుకోండి. ఇదిగో చూడండి ఒకసారి. క్రొకడైల్ 7 ఫీట్ రాడ్, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషను, 4+ టిప్ వస్తుంది అనమాట. ఇవి థ్రెడ్డింగ్ కాదు. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వితౌట్ థ్రెడ్డింగ్ అనమాట. ఇదిగో చూడండి, థ్రెడ్డింగ్ కాదు, ఇది వితౌట్ థ్రెడ్డింగ్. ఓకేనా. కాంబినేషన్ వచ్చి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్. ఒకసారి చూసుకోండి. మొత్తం అంతా రాడ్ మొత్తం అంతా రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్. మొత్తం డబుల్ గైడ్స్, మొత్తం హెవీ కెపాసిటీ మొత్తం. ఇప్పుడు మీకు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, బిగ్నెసర్ కానీ లేదా మా బరువుగా పెద్ద పెద్ద చేపలు పట్టాలనుకున్న వాళ్ళు మనకి రేట్ కంపల్సరీలో ఉండాలి, అంటే రేట్ తక్కువలో ఉండాలి, బిల్ క్వాలిటీ బాగుండాలి అని చెప్పి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే క్రొకడైల్ కానీ, సూపర్ సాలిడ్ కానీ, ఒకోమా కానీ ఇవి ఏంటంటే కొంచెం బరువు ఉంటాయి. రాడ్లు కొంచెం బరువు ఉంటాయి, కానీ కెపాసిటీ మాత్రం వీటిని మించింది ఉండదు. అది గుర్తుంచుకోండి బాగా. లేదు మాకు బరువు తక్కువలో కావాలనుకుంటే మీరు కంపెనీలోకి వెళ్ళిపోండి. కంపెనీ సెక్షన్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు రెయిన్బో కానీ, లోకానా కానీ, పైనేర్ కానీ, డైవా కానీ, ఇంకా మీరు చాలా కంపెనీలు ఉంటాయి.
జూపిటర్ కానీ ఇలా కంపెనీల్లో తీసుకుంటే మీకు అవి ఏంటంటే కార్బన్ కానీ ఫైబర్ గ్లాస్ కానీ గ్లాస్ ఫైబర్తో తయారవుతాయి కాబట్టి బిల్ క్వాలిటీ బాగుంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి, లైట్ వెయిట్లోనూ ఉంటాయి. ఓకేనా, మీకు ఎప్పుడైనా కొరమేళ్ళకి అయితే 7 ఫీట్ కానీ 8 ఫీట్ కానీ తీసుకోండి. దాని దాటి అయితే మీరు కేటలాగ్లో చూసుకోండి, పైన ఫోటోలు ఉంటాయి చూసుకోండి, కింద రేట్లు ఉంటాయి. ఆ ఫోటో మీద ఒకసారి క్లిక్ చేయండి, 4-5 ఫోటోలు ఓపెన్ అయిపోతాయి. దాని కింద రేటు, దాని కింద డిస్క్రిప్షన్, దీని మోడల్ ఏంటి, దీని బిల్ క్వాలిటీ ఏంటి, మొత్తం అన్నీ ఉంటాయి. ఈ రాడ్ రేట్ వచ్చి 7 ఫీట్ కాబట్టి 700. ఈ రాడ్ రేట్ వచ్చి 700. ఓకేనా ఫ్రెండ్స్, పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసేసి సూపర్ సాలిడ్లోనే మనం గతంలో చెప్పుకున్నదే మళ్ళీ కొత్త స్టాక్ వచ్చిందని మీకు చూపిస్తున్నాను. క్యాజువల్గా 8 ఫీట్ వచ్చింది. 8 ఫీట్ బాగా స్ట్రాంగ్, హెవీ స్ట్రాంగ్ కావాలనుకున్న వాళ్ళు, బరువు అయినా సరే పర్వాలేదు అనుకున్న వాళ్ళు, ట్రాన్స్పరెంట్ కలర్ ఒకటే ఉంటుంది సూపర్ సాలిడ్లోనే మొత్తం అంతా కూడాను. ఇది ట్రాన్స్పరెంట్ అనమాట. ట్రాన్స్పరెంట్ కలరు, దీనికి స్క్రూ వస్తుంది, దీనికి స్క్రూ సిస్టమ్ వస్తుంది. ఒకసారి చూసుకోండి, స్క్రూ సిస్టమ్ వస్తుంది అనమాట, దీనికి థ్రెడింగ్ సిస్టమ్ వస్తుంది. ఓకేనా, ఇది ఇక్కడ రాసి ఉంటుంది చూడండి, సూపర్ సాలిడ్ అని చెప్పారని కనిపిస్తుందా. సూపర్ సాలిడ్ 8 ఫీట్ అనమాట. మొత్తం హెవీ గైడ్స్ అనమాట, మొత్తం డబుల్ గైడ్స్ బాగా హెవీగా ఉంటుంది. ఇది మీకు బాగా పెద్ద చేపలు పట్టాలనుకున్న వాళ్ళు ఈ రాడ్ని సెలెక్ట్ చేసుకోండి, బాగుంటుంది. ఇందులో 6 ఫీట్, 7 ఫీట్, 8 ఫీట్, 9 ఫీట్, 10 ఫీట్ వరకు అవైలబుల్గా ఉంటుంది. ఇది 8 ఫీట్ కాబట్టి మీకు 8 ఫీట్ ఇప్పుడు చూపిస్తున్నాను కాబట్టి దీని రేటు 850 రూపాయలు. 850 రూపాయలు సూపర్ సాలిడ్ 8 ఫీట్ రాడ్. ఓకేనా, ఇవి పక్కన పెట్టేస్తే ఓకే. తర్వాత ప్రో హంటర్లోని టెలిస్కోప్ రాడ్లోని మినీ టెలిస్కోప్ రాడ్లు హెవీ స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ మొత్తం అంతా కూడాను 2 జాన్లు ఉంటుంది. రాడ్ మొత్తం అంతా కూడాను 2 జాన్లు అనమాట. అంటే కరెక్ట్గా మూరగోల్డ్ ఇది, కరెక్ట్గా మూరగోల్డ్ ఇది. రాడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇందులో 8 ఫీట్, 10 ఫీట్, 12 ఫీట్ అవైలబుల్గా ఉంది. గైడ్స్ కూడా వీటికి గోల్డ్ గైడ్స్ వస్తాయి, చాలా బాగుంటాయి ఇవి. మనకి టెలిస్కోప్ రాడ్ అన్న, టెలిస్కోప్ రాడ్ కెపాసిటీ చెప్పాలని అంటున్నారండి. టెలిస్కోప్ రాడ్ కెపాసిటీ అంటే మీరు హ్యాండిల్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది అనమాట. టెలిస్కోప్ రాడ్ ఏంటంటే మొత్తం ఈ హాలో రాడ్స్ కాబట్టి ఇవన్నీ కూడాను మీరు హ్యాండిల్ చేసుకునే విధానాన్ని బట్టి దీంతో 5-6 కేజీల చేపను హ్యాండిల్ చేయొచ్చు. దీంతో ఒక 1/2 కేజీ చేప కూడా ఎరక్కొట్టేసుకోవచ్చు అనమాట, తెలియని వాళ్ళు అయితే. ఓకే, ఇది వచ్చి కంపెనీది ప్రో హంటర్ అండి. ఒకసారి చూడండి, కంపెనీ వచ్చి ప్రో హంటర్. మంచి ఫిషింగ్ రాడ్. మీకు మంచి ఫిషింగ్ రాడ్ కోసం, టెలిస్కోప్ రాడ్ కోసం చూసుకుంటే ఈ రాడ్ తీసుకోండి. ఇందులోనే ఇప్పుడు ఏంటంటే గైడ్స్ ఎప్పుడు కూడా టెలిస్కోప్ రాడ్లో గైడ్స్ ఎక్కువగా ఉన్న తీసుకుంటే మీకు ఏంటంటే మీరు కొంచెం అటు ఇటుగా లాగిన ఈ సెక్షన్లో ఏంటంటే దగ్గరగా ఉండటం వల్ల ఏంటంటే ఈ మొక్క బారుగా, ఇప్పుడు సపోజ్ ఈ గైడ్ లేదండి, కొత్త వాళ్ళకి చెప్తున్నాను అనమాట, కొత్త వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాను. ఈ గైడ్ లేదు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటే కార్బన్ రాడ్ అనుకుందాం. ఇది చేప పడినప్పుడు వంగిపోతే ఇక్కడ ఇరిగిపోతానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ డబుల్ గైడ్స్ వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ దీనికి గ్రిప్పింగ్ వచ్చింది. ఈ రాడ్ లోపల రాడ్ హోల్ వచ్చింది. ఇక్కడ మొత్తం స్ట్రెంత్ వచ్చేసింది. స్ట్రెంత్ వచ్చిన మీద మీకు డబుల్ గైడ్స్ ఉన్న ఏ రాడ్ అన్నా సరే, ఎక్కువ గైడ్స్ ఉన్న ఏ రాడ్ అన్నా సరే ఆగడానికి మెయిన్ రీజన్ ఇదనమాట. ఓకేనా, ఇప్పుడు రాడ్ వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇది మొత్తం అంతా అల్యూమినియం అండి. ఇదంతా ఇదిగోండి, అల్యూమినియం క్యాప్ వచ్చింది మొత్తం. చూసారా, ఇది ప్లాస్టిక్ కాదండి, ఇది అల్యూమినియం క్యాప్. మొత్తం బాగుంటుంది అనమాట. రేపు ఈ క్యాప్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే రేపు పొద్దున ఎప్పుడన్నా ఎక్కడైనా డ్యామేజ్ అయినప్పుడు ఈ హీట్ చేసుకొని, మనం గత వీడియోలో చెప్పాను కదండి, ఆ హీట్ చేసుకొని బయటికి తీసేసుకొని చక్కగా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. ఓకేనండి, నెక్స్ట్ వచ్చి దీని మిషన్ కోసం మాట్లాడుకుందాం. ఇది సెక్షన్, మనం మిషన్ పెట్టుకునే సెక్షన్ అనమాట. ఇది గ్రిప్పింగ్ సెక్షన్ బాగుంది అనమాట, హెవీగా ఉంది బాగా. నెక్స్ట్ వచ్చి మనం మిషన్ లేకుండా ఆడటానికన్నా సరే కరెక్ట్గా హ్యాండిల్కి కరెక్ట్గా గ్రిప్ అయిపోయింది అనమాట. ఎబ్ హోమ్ గ్రిప్ ఇచ్చారు, కరెక్ట్గా గ్రిప్ అయింది. నెక్స్ట్ దీనికి సాలిడ్ టిప్ ఇచ్చారు, మంచి స్ట్రాంగ్గా ఉంటుంది. సాలిడ్ టిప్ వచ్చిన రాడ్ ఏదైనా సరే స్ట్రాంగ్గా ఉంటుంది, బాగుంటుంది. అన్నిటికి మించి దీని గైడ్స్ కోసం మాట్లాడుకోవాలి. దీని గైడ్స్ మొత్తం అన్ని గోల్డెన్ గైడ్స్ అండి. ఇక చూసారా, మొత్తం అన్ని గోల్డెన్ గైడ్స్. ఓకే, ఇది వచ్చి 8 ఫీట్ రాడ్. 8 ఫీట్ రాడ్కి వచ్చి 1, 2, 3, 4, 5, 6 6+ టిప్ వచ్చినాయి. ఓకేనా, 6+ టిప్ వచ్చినాయి. మొత్తం అన్నీ కూడాను బాగా స్ట్రాంగ్ ఉంటుందండి. ఈ రాడ్లు ఏంటంటే గైడ్స్ ఎక్కువ వచ్చిన రాడ్లు మంచి స్ట్రాంగ్నెస్గా ఉంటాయి అన్నమాట. చూసారా, ఇంకేం ఉండదు అనమాట, చాలా బాగుంటుంది. క్వాలిటీ బాగుంటుందండి మొత్తం అంతా కూడాను. యాక్షన్ పరంగా ఏంటి, క్వాలిటీ పరంగా ఏంటి, చాలా బాగుంటుంది రాడ్ వచ్చి. ఈ రాడ్ మనకి తొందరగా బ్రేక్ అవుతానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనండి, ఓకే. దీని రేట్ వచ్చి చూస్తాను ఒకసారి. స్టాక్ ఇప్పుడే వచ్చిందండి, ఇంకా వీడియో చేసి పెడదామని చెప్తున్నాను. ఓకే, ఇది 8 ఫీట్ అండి. ఇందులోనే 10 ఫీట్ వచ్చింది. 10 ఫీట్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు. అంటే 8 ఫీట్కి 10 ఫీట్కి గైడ్స్ తేడా వస్తాయి. తర్వాత ఏమో క్వాలిటీ కూడాను హెవీ క్వాలిటీ పెరిగిపోతుంటుంది అనమాట. నెక్స్ట్ అన్నిటికీ మించి మనం మాట్లాడుకోవడానికి క్యాప్ అండి.
దీనికి సేఫ్టీ క్యాప్, గైడ్స్కి సేఫ్టీ క్యాప్ బాగా ఇచ్చారు, చాలా బాగుందండి. అంటే మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళేటప్పుడు గైడ్స్ కంటే డ్యామేజ్ అవ్వకుండా క్యాప్ మంచిది ఇచ్చారనమాట క్యాప్. ఓకేనండి. దీనికి వచ్చి గైడ్స్ ఉండి ఒకసారి ఎన్ని గైడ్స్ వచ్చేసినాయి ఏకంగా. ఇది కూడా సేమ్ అంతే, ఇది కూడా మోరే ఉంటుంది, మోర కూడా లేదండి. ఇది కూడా 1 2 3 4 5 6 7 8 8+ టిప్ గైడ్స్ అండి మొత్తం అన్నీ కూడాను. ప్రో హండ్రో 10 ఫీట్ ఒకసారి చూడండి, ప్రో హండ్రో 10 ఫీట్ సేమ్ అల్యూమినియం క్యాప్ మొత్తం అంతా కూడాను, మొత్తం సాలిడ్ టిప్. ఇది కూడాను సాలిడ్ టిప్ అండి మొత్తం అంతా కూడాను. దీనికి బిల్ క్వాలిటీ ఏంటంటే బాగుంటుందండి. గైడ్స్ ఎక్కువ వచ్చిన దాని మీద ఏంటంటే ఇరగకుండా మనకి ఏంటంటే సేఫ్టీ బాగుంటుంది అనమాట. ఇక మనం అడ్డగోలుగా లాకుండా జాగ్రత్తగా వాడుకుంటే బాగుంటుంది అనమాట. టెలిస్కోప్ రాడ్ అన్నది, టెలిస్కోప్ రాడ్ మెయిన్ ఏంటంటే రీజన్ ట్రావెలింగ్కి ఈజీగా ఉంటుందండి. మనం ట్రావెల్ చేసుకుంటానికి ఈజీగా ఉంటుంది. మ్యాక్సిమం మీ సైడు 5 కేజీల లోపు, 5 కేజీల లోపు అంటే 2 కేజీలు 3 కేజీలు కేజీ అర కేజీ అలా పడుతుంటే మీరు టెలిస్కోప్ రాడ్ సెలెక్ట్ చేసుకోండి, మీకు ట్రావెలింగ్కి ఈజీగా ఉంటుంది, నెక్స్ట్ ఉంటుంది. అలా కాదన్నా ఇప్పుడు నీటిలో ఉన్నది ఇప్పుడు కూడాను చెట్టు మీద ఉన్నది అనుకోండి, పక్షి మనం సైజ్ చెప్పగలం, కానీ నీటిలో ఉన్నది మనకి వాటర్ లోపల మనం వేసిన మేత దగ్గరికి 100 గ్రాములు పరిగి రావచ్చు, 10 కేజీలు చేప రావచ్చు. అందుకే నీటిలో ఉన్న చేపను మనం ఎప్పుడు ఇంత చేప వరకే అక్కడ పడుతుందని, ఇన్ని కేజీల చేప వరకు మనం పట్టగలమని ఎప్పుడు చెప్పలేమండి మనం. అందుకనే తీసుకునేది ఏదో మంచిది చక్కగా బలమైనది తీసుకోండి. ఓకేనా. ఇందులోని ఇది 12 ఫీట్ అండి. ఇది 12 ఫీట్ రాడ్ మంచి బిగ్గెస్ట్ అనమాట, బాగా మంచిది అనమాట. ఇది 8 ఫీట్ రాడ్కి 10 ఫీట్ రాడ్కి 12 ఫీట్ రాడ్కి గైడ్స్ తేడా వచ్చేస్తాయి మళ్ళీ. 1 2 3 4 5 6 7 8 9 9+ టిప్ గైడ్స్ వచ్చినాయి చూసారా. 9+ టిప్ మొత్తం సేమ్ అంతేనండి. సరిగ్గా మోరే ఉంటుంది, ఇదిగోండి సరిగ్గా మోరే ఉంటుంది రాడ్. చక్కగా ట్రావెలింగ్కి చాలా ఈజీగా ఉంటుంది అనమాట మొత్తం అంతా కూడాను. కంపెనీ వచ్చి ప్రో 100 అనమాట. ఇప్పుడు మీకు 8 ఫీట్ రాడ్కి 12 ఫీట్ రాడ్కి డిఫరెంట్ చూపిస్తాను చూడండి. కెపాసిటీ పెరిగిపోద్ది చూసారా. ఇదిగో లెంత్, ఈ లెంత్ చూసుకోండి ఒకసారి, అర్థమైపోతుంది. ఇది 8 ఫీట్ రాడ్, ఇది 12 ఫీట్ రాడ్, ఇది 8 ఫీట్ రాడ్ అనమాట. అందుకని మీకు ప్రతి ఒక్క రాడ్ మీకు తీసి వివరించి చూపిస్తున్నాను అనమాట. క్వాలిటీ పరంగా కానీ, ఈ గైడ్స్ సెక్షన్ పరంగా కానీ. ఇందుకే ఇందులోని గోల్డ్ గైడ్స్ అండి. మీకు గోల్డ్ గైడ్స్ వస్తాయి చూడండి ఒకసారి. మొత్తం అన్ని గోల్డెన్ గైడ్స్ వస్తాయి, నార్మల్ గైడ్స్ కాదు ఇవి, గోల్డెన్ గైడ్స్ వస్తాయి. చాలా బాగుంటుంది. ఇందులో మన దగ్గర 8 ఫీటు 10 ఫీటు 12 ఫీటు అవైలబుల్గా ఉంది. క్యాటలాగ్లో మెన్షన్ చేశాను, అక్కడ చూడండి ఒకసారి చూసి మీకు కావాల్సిన ఆర్డర్ పెట్టుకుంటుంది. నెక్స్ట్ వచ్చి రొయ్యలు చాలామంది అడుగుతున్నారు కదండి, రొయ్యలు తెప్పించాను. ఒకసారి వీటిని కూడాను మీకు స్పీడ్గా చూపించేస్తాను. మీకు ఈ రొయ్యల్ని ఏంటంటే వీటికి ప్రత్యేకించి మనకు మెషిన్ కూడా అవసరం లేదండి. ఈ రొయ్యలకి అయితే మనకేంటంటే తామరాకులు చెట్లు ఎక్కువగా ఉన్న చోట, కొరమేళ్ళు ఎక్కువగా ఉన్న చోట మనం జస్ట్ ఇదిగోండి ఇక్కడ స్నాప్ ఇచ్చారు చూడండి, కనిపిస్తుందా మీకు స్నాప్. ఇక స్నాప్కి తాడు కట్టేసేసుకోండి. తాడు కట్టేసుకుంటే ఇక్కడ స్టీల్ రాడ్ ఇచ్చారు, మొత్తం హెవీ స్టీల్ రాడ్ అనమాట. ఇది రేడియం పోస్ అండి, అది రేడియం పోస్ అనమాట, నైట్ మెరుస్తుంది అది. ఓకే, కట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మనకి తుక్కు ఎక్కువగా ఉన్న చోట అక్కడ మనకు క్యాస్టింగ్ ఫ్రాగ్ తోటి క్యాస్టింగ్ చేయడం కుదరదన్న చోట వేసిన తర్వాత మన ఎత్తవంతో ఎలాగైతే మనం మెల్ట్ చేస్తుంటాం అలా మెల్ట్ చేసేసి కొరమని ఈజీగా పట్టుకోవచ్చు మనం. ఈ షార్ప్నెస్ కూడా బాగా హెవీ షార్ప్నెస్తో ఉంటాయి చూసారా. మీకు హుక్ కూడాను హెవీ షార్ప్నెస్తో ఉంటుంది. ఇందులో 2 కలర్స్ అవైలబుల్గా ఉంటాయి, వైట్ అండ్ సేమ్ రొయ్య కలర్ అనమాట. 2 కూడాను యాజిటీస్గా రొయ్య కలర్స్ వచ్చినాయి. 2 కూడాను ఒక పీస్ వచ్చి 75 రూపాయలు పడుద్ది. విడివిడిగా వీటిని క్యాటలాగ్లో మెన్షన్ చేశాను, అక్కడ చూసి ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ఏం చేస్తారంటే, ఫస్ట్ మీరు క్యాటలాగ్లో ఆర్డర్ పెట్టుకున్నప్పుడు నా నెంబర్ సేవ్ చేసుకోండి. నెంబర్ మీకు ఎంత ఆల్రెడీ ఇస్తున్నాను, 9030748441 సేవ్ చేసుకోండి. క్యాటలాగ్ ఓపెన్ అయిపోద్ది మీకు. క్యాటలాగ్లో చూసుకోండి. అందరూ చాలామంది ఎక్కువ ఏం చేస్తున్నారంటే క్యాటలాగ్ చూసి, మీకు గత వీడియోలు కూడా చాలాసార్లు చెప్పారండి, క్యాటలాగ్ చూసి క్యాటలాగ్లో ఫోటో నాకు పెట్టి అన్నది రేట్ అంతా అని అడుగుతున్నారు. దాని కిందే ఉందండి రేటు, దాన్ని రెడ్ మార్కులో పెట్టి మళ్ళీ నేను చూపించడం, వాళ్ళు చూడడం, ఇదంతా కూడాను టైం వేస్ట్ అనమాట అండి. ఫస్ట్ నేను చెప్తున్నా చూడండి, పైన ఫొటోస్ ఉంటాయి, ఆ ఫోటో మీరు క్లిక్ చేయండి, మొత్తం 4-5 ఫోటోలు ఓపెన్ అయిపోతాయి, దాని కిందే రేట్ రాసి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇది 8 ఫీట్ ఎంత, 10 ఫీట్ ఎంత, 12 ఫీట్ ఎంత, మొత్తం అన్ని రేట్లు క్లియర్గా రాసేసి ఉంటాయి అక్కడ చూసుకోండి. మీకు 8 ఫీట్ కావాలని, 10 ఫీట్ కావాలి, 12 ఫీట్ కావాలన్నది మీరు ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఏమండి ఇలా మాకు 12 ఫీట్ పంపించండి లేదా 10 ఫీట్ పంపించండి అని అక్కడ రాసేసేయండి. ఫస్ట్ మీ అడ్రస్ పెట్టండి, మీ అడ్రస్ పిన్ కోడ్తో సహా పెట్టండి. అప్పుడు మీకు కొరియర్ సర్వీస్ ఉందో లేదో చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది, కొరియర్ ఛార్జ్ ఎంత పడుతుందో కూడా చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. బిల్ వేసేస్తాను, మీకు నచ్చితేనే తీసుకుందరు, కానీ నచ్చలేదు అనుకోండి ఓకే మాకు వద్దండి అని చెప్పిన నచ్చండి, లిమిట్ అక్కడతో అయిపోతుంది. ఓకేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని మళ్ళీ మేము కలుసుకొని మళ్ళీ వాటి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాం.
అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, జై హింద్.